ఫైల్స్ వచ్చి ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, డి క్లాసు. ఫైల్స్ని 4 రకాలుగా విభజించారు. అర్థమవుతుందా? ఈ క్లాస్ చెప్పేది మీకోసమే. ఫ్యూచర్లో ఏమైనా జరిగితే మనం ఏ జాగ్రత్త తీసుకోవాలనేది మీకోసం. అట్లయినా రేపు ఎప్పుడైనా జరిగింది అనుకోండి, మీరు ఇప్పుడు మీరు చెప్పింది రేపొద్దున మీరు చేయడానికి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అట్లయినా ఓకే. ఏ క్లాస్ ఫైల్స్ అంటే కాలి బూడిదయ్యేవి, కాలి బూడిదయ్యేవి తాటాకిళ్ళు, అట్టాలు, కాగితాలు, ఇవన్నీ ఏ క్లాస్ ఫైల్స్ అంటారు. అదేనా ఏ క్లాస్ ఫైల్స్. బి క్లాస్ ఫైల్స్ వచ్చేటప్పటికి ఆయిల్ ఫైల్స్, ఆయిల్, కిరోసిన్, డీజిల్, పెట్రోలు, ఇవన్నీ ఆయిల్ ఫైల్స్. సి క్లాస్ గ్యాస్, ఎలక్ట్రికల్, ఇవన్నీ సి క్లాస్ ఫైల్స్ కింద వస్తాయి. డి క్లాస్ ఫైల్స్ మెటల్ ఫైల్స్. మెటల్ ఫైల్స్ అంటే అల్యూమినియం, సోడియం, ఇవన్నీ మెటల్ ఫైల్స్. ఏ క్లాస్ ఫైల్స్ అంటే కాలి కొడితే నీళ్లు కొడితే ఆరిపోతుంది. ఆరిపోతుందా? నీళ్లు కొడితే ఆరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా కాగితాలు అన్ని కాలిపోయినాయి ఈ ప్రదేశంలో, ఇక్కడ నీళ్లు లేవు. ఏం చేయాలి? ఏం చేయాలంటే అలాంటి CO2 పేమెంట్, ఇది CO2 అంటారు, కార్బన్ డైఆక్సైడ్, CO2. ఇది ఫస్ట్ ఎయిడ్ పైర్లకి ఉపయోగిస్తారు. అంటే చిన్నగా ఉన్నప్పుడు పైర్ని దీంతో ఆర్పవచ్చు. అర్థమైందా? ఎప్పుడు ఆర్పవచ్చు దీన్ని? పైరు చిన్నగా ఉన్నప్పుడు దీంతో ఆర్పవచ్చు. ఇది మీ స్కూల్లో ఉందా? ఉందా? మీ స్కూల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా చిన్న చిన్న ఏదైనా జరిగితే మేము వచ్చేలోపు మీరు ఆడుకుంటా కోసం మీరు పెట్టారు. అదేనా? ఇది దీన్ని DCP అంటారు. దీన్ని డ్రై కెమికల్ పౌడర్. ఇది పౌడర్ రూపంలో బయటకు వస్తుంది. ఇది DCP. దీన్ని ఎలా వాడేది ఇప్పుడు మా కాన్సెప్ట్గా చెప్తారు. ప్రస్తుతం దీని గురించి చెప్తున్నాను. ఇది దీని మీదే ఉంటుంది. ABC అని అంటే ఏ క్లాస్ పైర్ మీద వాడచ్చు, బి క్లాసు, సి క్లాస్ పైర్ మీద కూడా వాడచ్చు. అర్థమైందా? ఇది ఇప్పుడు వోల్టేజ్ లేటెస్ట్ వచ్చింది, అది కూడా DCP. దాన్ని కూడా డి క్లాస్ పైర్ మీద కూడా వాడచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఇది వోల్టేజ్ డిమో కోసం తీసుకొచ్చాను. అదేనా? ఇది CO2. ఇది అన్ని ఫైర్లకి వాడుకోవచ్చు. అదేనా? ఆయిల్ ఫైర్స్, కరెంట్ ఫైర్లు, మెటల్ ఫైర్స్కి వాడచ్చు. ఇది ఒకసారి చూసి ఫోటో ఉంది సార్. ఇది నొక్కితే ఫోటో వస్తుంది. మనకి మంట రావాలంటే ఏం కావాలి? మంట దానంతా అదే వచ్చేస్తుందా? ఆక్సిజన్. ఓకే. ఇంకా ఓకే, వన్ ఆఫ్ ది రీజన్. ఇంకోటి తెలుసా? మ్యాచ్ బాక్స్. మంట మనకి రావాలంటే 3 కారకాలు కావాలండి. 1 ఆక్సిజన్, 2 కాలే పదార్థం అంటే మండుటకు కావాల్సిన పదార్థం, 3 దానికి తగినంత హీటు. ఇప్పుడు పెద్ద దొంగ దగ్గర తీసుకెళ్ళి ఒక అగ్గిపుల్లకి ఇస్తే వెలుగుద్దా? వెలుగుద్దా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే దానికి తగినంత హీట్ లేదు. అలాగే ఆక్సిజన్ లేకపోయినా కూడా ఫైర్ అనేది అవదు. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కూడా ఫైర్ అనేది అవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఆర్పడం కూడా మనకి ఏమవుతుందంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పించినా సరే ఫైర్ అనేది పుట్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో 3 ఏర్పడితేనే అది
మండుటానికి ఆక్సిజన్ కావాలి. కాలే పదార్థం అంటే చెక్క కానీ పేపర్ కానీ ఇలాంటివి దానికి తగినంత ఉష్ణం అంటే హీట్ కావాలి. ఈ మూడు కరెక్ట్ టైంలో దానికి వస్తేనే కాలుతుంది. అయితే ఇప్పుడు ఈ కాలే వాటిని బట్టి మనకి 4 క్లాసెస్గా డివైడ్ చేశారు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి సార్ చెప్పినట్టు. క్లాస్ ఏలో ఏ పదార్థం అయితే ఖాళీ యాష వస్తుందో అంటే లాస్ట్కి బూడిద రావాలన్నమాట. బూడిద వస్తే దాన్ని క్లాస్ ఏలో పెట్టారు. తర్వాత ఆయిల్ ఫైర్స్ని క్లాస్ బిలో పెట్టారు. తర్వాత గ్యాస్ ఫైర్స్ని క్లాస్ సి, క్లాస్ డిలో మెటల్ ఫైర్స్ అంటే మెగ్నీషియం ఇలాంటివి. అయితే ఈ క్లాస్ ఏ ఒక్కో పద్ధతిలో మనం ఆడవచ్చు. క్లాస్ ఏలో ఉన్న వాటిని కూలింగ్ మెథడ్తో ఆడవచ్చు. కూలింగ్ మెథడ్ అంటే మనం వాటర్ చల్లి, ఓకేనా, కాలిన తర్వాత అది మనం తర్వాత క్లాస్ బిలో ఆయిల్స్ని ఫోమ్ అంటే ఒక మరొక టైప్లో ఆ ఆయిల్స్ మీదకి వెళ్ళి పడుతుంది అనమాట, మంచులాగా. అర్థమవుతుందా? ఆయిల్ ఫేస్ ఎందుకని మనకు మరొకనే వేస్తున్నామంటే వాటర్ పైన ఆయిల్ అనేది తేలుతుంది. ఆయిల్ కింద ఉంటుందా వాటర్ కింద ఉంటుందా? వాటర్ కింద ఉంటుంది, ఆయిల్ పైన ఉంటుంది. ఆయిల్ పైన అగ్గిపుల్ల తీసారనుకోండి, పైన మండుతుందా మండుతుందా? కింద వాటర్ ఉన్నా సరే మండుతుందా లేదా? అలాంటప్పుడు మరి వాటర్తో ఆడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే పైన నురగలాగా ఫోమ్ వేస్తాం. ఫోమ్ వేసినప్పుడు అది నురగలాగా తగ్గుతుంది అనమాట. తర్వాత గ్యాస్ ఫైర్లు ఇక్కడ ఉన్న ఎక్స్టింగ్విషర్తో CO2 DCPతో మనం పుట్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాము. తర్వాత డి క్లాస్ ఫైర్స్ మెటల్ ఫైర్స్ని DCPతో మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇలాగా. అయితే ఇప్పుడు వీటిని ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్స్టింగ్విషర్లు. ఈ రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు. దీన్ని CO2 ఎక్స్టింగ్విషర్ అంటారు, దీన్ని DCP ఎక్స్టింగ్విషర్ అంటారు. వీటిని ఎక్కడ చూసారా? ఎక్కడ చూసారు? స్కూళ్ళు, హాస్పిటల్, ఇంకా షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్. ఓకే, మీరు చెప్పేది కరెక్టే. అన్ని చోట్ల మెజార్టీ ఉన్న చోట్ల ప్రతి చోట ఇవి పెడతారు. మీ స్కూల్లో కూడా ఉన్నాయా? చూసారు ఎప్పుడన్నా? ఓకే, మరి వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసా? తెలియదు కాబట్టి ఈరోజు మేము చెప్పడానికి వచ్చాము. అయితే దీన్ని CO2 అంటారు కదా. దీని లోపల CO2 అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది మనం బయటకు వచ్చేటప్పటికి గ్యాస్ రూపంలో వస్తుంది. మన ఇంట్లో సిలిండర్ కూడా అంతే. మన ఇంట్లో గ్యాస్ బండ్ ఉంది కదా, దాంట్లో కూడా గ్యాస్ ఎలా స్టోర్ అవుతుంది? లిక్విడ్ రూపంలోనే స్టోర్ అవుతుంది. బయటకు వచ్చేప్పటికి గ్యాస్ రూపంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి? ఓకే, ఫైర్ అయినప్పుడు. అంటే ఫైర్ ప్రాథమికంగా అంటే ఫైర్ చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఓకేనా ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్లి దీన్ని ఆపరేట్ చేయాలి. అయితే ఇది ఆపరేట్ చేయడం అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. దీన్ని ఏమంటారంటే మెయిన్ వాళ్ళు దీన్ని సిలిండర్ అంటారు. సిలిండర్లో కొంత CO2, ఇది డిశ్చార్జ్ హార్న్ అంటారు. అంటే డిశ్చార్జ్ చేసి ఉంటుంది ఏమన్నా CO2ని. ఫస్ట్ దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. సార్ చూపిస్తారు. దాన్ని యాంటీ క్లాక్ తిప్పి సౌండ్ వస్తుంది, భయపడద్దు. దాన్ని డిశ్చార్జ్ అన్నా హ్యాండ్ అక్కడే పట్టుకోవాలి. సార్ ఎక్కడైతే పట్టుకున్నారో ఇక్కడే పట్టుకోవాలి. ఎందుకంటే ఇది బయటకు వచ్చేటప్పుడు బాగా కూలింగ్ గా వస్తుంది. అప్పుడు మనకి ఈ ఐరన్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టచ్ చేస్తే చేయకునే ప్రమాదం ఉంది. CO2 వచ్చిన బయటికి వచ్చిన బయటగా ఉన్నా దాన్ని CO2 అంటారు. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలాగా ఆపరేట్ చేసాం చూసాం. అయితే ఎక్కడ యూజ్ చేయాలి? ఫస్ట్ అదేంటో తెలుసుకున్నాం, తర్వాత ఆపరేటింగ్ తెలుసుకున్నాం. అయితే ఇది ఎక్కడ యూజ్ చేయాలి? ఏ ఫైల్ మీద యూజ్ చేయాలి? అన్ని వాటర్ మీద ఇప్పుడు క్లాస్ మీద
దాని మీద కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్ ఇది ఎలక్ట్రికల్ ఫైల్స్ మీద బాగా యూజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ గ్యాస్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫైల్ మీద వాటర్ పట్టొచ్చా? వాటర్ పోయొచ్చా? ఎందుకని పోయకూడదు? తిరిగి మళ్ళీ మనకి షాక్ పట్టే అవకాశం ఉంటుంది, అవునా కదా? మరి అప్పుడు ఏం చేయాలి? ఓకే, శాండ్. మీరు ఇది ఎలక్ట్రికల్ ఫైల్ కదా, ఇది మనం ఆపరేట్ చేయొచ్చు. ఏది కరెంట్ ఉన్నా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అది కూడా అంతే, ఎలక్ట్రికల్ ఫైల్ మీద దాన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇది సేఫ్టీ పిన్. దీన్ని సేఫ్టీ పిన్ అంటారు. ఈ సేఫ్టీ పిన్ ఎందుకు పెడతారంటే చిన్నపిల్లలు దొరుకులు లేకుండా మిస్యూజ్ చేయకుండా ఉండడానికి పెడతారు. ఇది తీసిన తర్వాత ఇక్కడ చూడండి, రీడింగ్ మీటర్ ఉంటుంది. ఈ గ్రీన్ లో ఉంటే ఇది వర్క్ చేస్తున్నట్టండి, ఉందా? ఈ నీడలు ఈ గ్రీన్ లో ఉంటే వర్క్ చేస్తున్నట్టు ఉందా? గ్రీన్ లో ఉందా, రెడ్ లో ఉందా? రెడ్ లో ఉంది. గమనించారా? అయితే ఇది మేము ఏంటంటే ముందు మీకు డెమో కోసం తెచ్చాం, చూపిస్తాయి. దీన్ని ఈ సేఫ్టీ పిన్ తీసి దీన్ని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న డీసీపీ అంటే డైకెమికల్ పౌడర్ అనేది బయటకు వచ్చి ఫైర్ మీద పడి ఫైర్ ఫుటా ఫైర్ ఉంది. ఓకేనా? అలా ఆపరేట్ చేస్తాం. దీనికి పాస్ మెథడ్ ఉంటుందండి. పాస్ మెథడ్ ఉంటుంది. అంటే పాస్ మెథడ్ పి అంటే పుల్ ద పిన్, ఏ అంటే ఎయిమ్, ఎస్ అంటే స్వీప్, ఇంకో ఎస్ అంటే స్వీప్. అంటే ఆ 4 మెథడ్లు యూజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడైనా చూసారు దీన్ని? చూసారు? దీన్ని ఏమంటారు? లైఫ్ జాకెట్. ఓకేనా? ఎక్కడ చూసారు దీన్ని? బోర్డు షికార్కి వెళ్ళారు ఎప్పుడన్నా? వాళ్ళ దగ్గర ఉన్నాయా ఇది? ఓకే. ఇది మనం సేవ్ అవ్వడానికి, ఎదర మనిషిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది లైఫ్ జాకెట్. అదేనా? మనం సేవ్ అవుతూ ఎదర మనిషిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం వేసుకుని కవికిని ఎవరైనా మనిషి కొట్టుకుపోతున్నాడు అనుకో, కవికిని చేసుకుని దీని లైఫ్ అంటారు. దీన్ని వేసి మనిషిని సేవ్ చేయొచ్చు. ఇది ఎలా వేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఈ లైఫ్ జాకెట్ ఈ రకం వేసుకోవాలి. లైఫ్ జాకెట్ ఇలా వేసుకుని మనం దాంట్లో దిగిన మనకి ఏమి కావదు. అదేనా? ఈ లైఫ్ జాకెట్ ఇప్పుడు ఇది లైఫ్ జాకెట్ కదా. ఈ లైఫ్ జాకెట్ ని 1 పర్సన్ ఎట్ టైం యూజ్ చేయొచ్చు. అంటే ఒకసారి ఇద్దరు యూజ్ చేయలేరు, 1 పర్సన్ మాత్రమే దీన్ని వేర్ చేస్తారు. ఓకేనా? ఇది లైఫ్ బాయ్. ఈ లైఫ్ బాయ్ నలుగురు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్లో ఫ్లోట్ అవుతుంది. చూపిస్తాయి ఇది అలాగా. అయితే ఈ లైఫ్ జాకెట్ అనేది 48 అవర్స్ నడుపు చూస్తాం. అయిపోయినా
లైఫ్ జాకెట్ అనేది వాటర్లో 48 అవర్స్ వరకు మునగదు. ఓకేనా? దీంతో మీరు లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడన్నా బోట్లో వెళ్తున్నప్పుడు ఇవి కన్ఫామ్గా ఉంటేనే ఎక్కాలి బోటు. అతను అడగాలి మీరు. ఓకేనా? బోట్ షేర్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా ఉంటాయి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు వాటర్లో ఫ్లోట్ అవుతుంది కదా, దీన్ని పట్టుకున్నా సరే మనిషి చేస్తాడు. దీన్ని పట్టుకున్నా సరే దీన్ని ఎంతమంది పట్టుకోవచ్చు? చుట్టూరు 4 మెంబర్స్ 5 మెంబర్స్. ఓకే, ఎంతమంది కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి కాలంలో ఉన్న చెరువులోనే పడిపోయాడు. మనం ఏం చేస్తాం? వెళ్ళి వాడిని రక్షించడానికి మనం మీరేం చేస్తారు? వెళ్ళి దూవేస్తారు. మీకు కూడా వచ్చింది అయ్యాక ఎంత మీకు వచ్చా? స్విమ్మింగ్ వచ్చా? ఒకవేళ వచ్చినా కూడా అతను ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా ముంచేస్తాడు. ఎందుకని? అతను రాదు, మీకు వచ్చు. మిమ్మల్ని ఆటోమేటిక్గా మీ మీద ఎక్కుతాల్సి వస్తాడు. మీరేం చేయాలంటే బయట నుంచి ఇలాంటివి ఉంటే ఇది వేసుకుని అతను ఇది వేసుకుని ఇది తీసుకుని రిస్క్ చేయాలి. ఓకేనా? ఈ దగ్గరలో ఉన్న రోప్ అంటే తాడుతో తాడు సహాయంతో కానీ కర్ర సహాయంతో కానీ అతన్ని మనం లాగవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక 2 మెంబర్స్ వస్తే దీన్ని ఆపరించాలి. లేడీస్ నించోకుండా బాయ్స్ నించోకుండా. ఫస్ట్ లేడీస్ రండి. ఫస్ట్ లేడీస్ రండి. Hey guys, good doing? See, can you catch this one like this? Show this way. What will happen, you know? Either hot, then it will burn the skin. If it is extremely cold, then also skin will come out. Burning will happen. Understood point? Very cold also, burning will happen. Very hot also, burning will happen. For that, in this one, you have to hold on this handle only. Don't touch here. It will be very cold from there, and skin will be there only. When you take out the hand, the skin will be here. చెప్పింది అర్థమైందా? హ్యాండ్లు ఒకటే పట్టుకోండి. ఏదైనా దీన్ని పట్టుకుంటే తొలగిపోవాలి. ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇది ఎక్కడ పైన అయితే అక్కడే వాడాలి. అర్థమైందా? సైలెంట్ ప్లీజ్. ఇది ఎక్కడ పైన అయితే అక్కడే వాడాలి. ఈ రూమ్ లో ఆ చివరి పైన అవుతుంది అనుకోండి, ఇది ఈ చివర ఉందనుకోండి, ఇక్కడే ఓపెన్ చేసుకుని తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళే బయటికి దీంట్లో ఉన్నదంతా అయిపోతుంది కదా. ఇది ఎక్కడ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఓపెన్ చేసుకోవాలి. గతంలో కంగారులో అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడే ఓపెన్ చేసుకుని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళే బయటికి తేడా వెళ్ళే కూడా అక్కడ ఉండదు, ప్రమాదం పెరుగుతుంది. ఇది మట్టికి గమనించాలి. Another one more thing, you see, for example, there is a big fire, okay? On this one, there is a big fire. Sir, I told already, fire, wood is a source, wood is burning, but the flame will be up to here, right? Do you understand what I am telling? Flame will be up to here. You have to apply these fire extinguishers at the source of the fire.
not at the top here. Where you have the fire is starting from here. Here only you have to put the extinguisher because this is flame. You have to put off from here. Then only flame will go out. Got what I am telling? Girls also, did you understand? ఇందాక సార్ చెప్పినట్టు కూలింగ్ వచ్చింది చూసారు ఇక్కడ గమనించారా? వైట్ గా మంచులాగా పట్టింది. అందుకనే ఇక్కడ పట్టుకోవద్దని చెప్తాం. ఐరన్ పట్టేసి ఇక్కడ ఓకేనా? ఫింగర్ మీద పైన ఉన్న స్కిన్ ఊడిపోతుంది అనమాట. మీ హౌస్లో ఎల్పిజి గ్యాస్ ఉందా? వాడుతున్నారు? అందరూ యూజ్ చేస్తున్నారా? ఎల్పిజి గ్యాస్ అంటే గ్యాస్ బండే, ఇంట్లో గ్యాస్ బండే. ఆ ఎల్పిజి గ్యాస్లో ఏమేమి వాయువులు ఉంటాయి? మీథేన్, ప్రొపేన్ అనే వాయువులు రెండు ఉంటాయి గ్యాస్తో మిక్స్ అయ్యి. ఓకేనా? దాని యొక్క వాసన రుచి అనేది ఉండదు. ఆ రెండింటికి వాసన రుచి ఉండదు. అవునా? ఓకే, మీకు గ్యాస్ లీక్ అయినప్పుడు మీకు స్మెల్ వస్తుంది. ఎలా వస్తుంది? మీథేన్, ప్రొపేన్ అనేది వాసన రుచి ఉండదు కదా. మరి గ్యాస్ లీక్ అయినప్పుడు మీకు వాసన ఎలా వస్తుంది? ఓకే, దాంట్లో మ్యారికాప్టన్ అనే వాయువుని కలుపుతారు. రసాయనాన్ని మ్యారికాప్టన్ అనే రసాయనం కలుపుతారు. అది కలపడం వల్ల ఆ గ్యాస్కి వాసన అనేది వస్తుంది. అప్పుడు గ్యాస్ లీక్ అయిన సంగతి మీకు తెలుస్తుంది. ఓకేనా? గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు స్విచ్చెస్ ఆపకూడదు, ఆన్ చేయకూడదు. యథార్థ స్థితిలోనే ఉండాలి. గ్యాస్ లీక్ అయినప్పుడు డోర్స్ ఓన్లీ, విండోస్ ఓపెన్ చేయాలి. మన ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేస్తే చిన్న స్పార్క్ వస్తుందా? మన గ్యాస్ లైటర్ వెలిగిస్తుంటే స్పార్క్ వస్తుందా? సేమ్ స్పార్క్ స్విచ్లో వస్తుంది. ఆ స్విచ్లో వచ్చిన స్పార్కే బ్లాస్ట్ అవుతుంది గ్యాస్ లీక్ అయినప్పుడు. ఓకేనా? గ్యాస్ లీక్ అయినప్పుడు ఓన్లీ విండోస్ ఓపెన్ చేయాలి. స్విచ్చెస్ అయ్యి ఆపకూడదు, ఆన్ చేయకూడదు. ఓకేనా? మీ ఇళ్ళలో గ్యాస్ బండ్ చుట్టూ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గోను సంచులు కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ కవర్లో పెట్టి పెడతారు. చూసారు ఎప్పుడన్నా మీ ఇళ్ళలో? అవి పెట్టచ్చా? గ్యాస్ ఎందుకని పెడుతున్నారు? గ్యాస్ బండ చుట్టూరు ఖాళీ ప్రదేశం ఉంచాలి. ఏమైనా సరే కాగితాలు కానీ సంచులు కానీ ఏమైనా ఉంటే దగ్గరికి గ్యాస్ లీక్ అయ్యి ఏదైనా ప్రమాదం జరుగుద్ది. అర్థమైందా? గ్యాస్ బండ్ చుట్టూ ఎలా ఫైర్ అవుతుందంటే, మన గ్యాస్ పొయ్యి కడగడానికి తీస్తారు కదా, పైకి తీస్తారు. అట్లా తీసి పెట్టాలి, లూజ్ అయిపోతుంది. అక్కడ పైప్ దగ్గర గ్యాస్ ఆన్ చేసినప్పుడు లీక్ వస్తుంది. దానికి ఫైర్ అవుతుంది. మనం గ్యాస్ లైటర్ వెలిగిస్తాం కదా, వెలిగించగానే అక్కడ ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఆ పైపు ఫోర్స్తో ఊడిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గ్యాస్ ఫోర్స్ వస్తుంది బయటికి. పైతో పొలంగా ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఊగినప్పుడు బండ పక్కన ఉన్న కవర్స్కి, కాగితాలకి అంటుకుంటుంది. దానికి 90 డిగ్రీ హీట్ ఉంటే అది ఎక్స్పెండ్ అవుతుంది. ఓకే, దాని కొంత హీట్ రావాలి కదా తాగడానికి. దానివల్ల ఆ సంచులో అయ్యి అక్కడ పెట్టకూడదు. ఒకవేళ పెడితే దాని హీటు మొత్తం 90 డిగ్రీలు హీట్ వచ్చి అది బ్లాస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ బండ. ఓకేనా? మీరు ఇళ్ళకెళ్ళగానే ఆ గ్యాస్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మొత్తం తీపిచ్చేయండి. అదొకటి. గ్యాస్ ట్యూబ్ ఐఎస్ మార్క్ ఉన్నదే వాడాలి. మామూలుగా ఏదో ఉందలే మన ఇంట్లో ఉందలే అని వాడితే దానివల్ల
బ్లాస్ట్ ఇవ్వడం. ఆ పైప్ని 2 years ఒకసారి మార్చాలి, గ్యాస్ పైప్. లేదంటే దాంట్లో చిన్న చిన్న హోల్స్ పడి మనం తాలింపు వేస్తాం కదా, తాలింపు వేసినప్పుడు ఆయిల్ దాని మీద పడుతుంది. పడినప్పుడు అది చిన్న చిన్న హోల్స్ పడుతుంది. హోల్స్ పడినప్పుడు దాని నుంచి కూడా గ్యాస్ లీక్ అవుతుంది. 2 years ఒకసారైనా పైప్ మార్చుకోవాలి. ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు మీ ఇంట్లో మీటర్ ఫైర్ అయింది, ఎలక్ట్రికల్ మీటర్ ఫైర్ అయినప్పుడు మీరేం చేయాలి? ఏమి యూజ్ చేయాలి? ఎలక్ట్రికల్ ఫైర్ అయింది, నేను ఏం చెప్తాను? ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు ఏం యూజ్ చేయాలి? శాండ్ చెప్పానా? CO2 చెప్పాను, DCP చెప్పాను, శాండ్ కూడా డీసీబీ లేనప్పుడు ఫ్యాన్ యూజ్ చేయొచ్చు. చేయొచ్చు. లేదా ఇంకో పద్ధతి ఉంది. ఏంటిది? నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫెయిల్ అయినప్పుడు ఆ దగ్గరలో ఉన్న లైన్ మ్యాన్ కానీ ఎలక్ట్రికల్ పర్సన్ కానీ ఫోన్ చేసి ఆ కరెంట్ని ఫస్ట్ తీసేయాలి అక్కడ. అప్పుడు మనం వాటర్ కొట్టుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే దాంట్లో కరెంట్ ఉండదు కదా, అనగా నెక్స్ట్ మాకు ఫోన్ చేయాలి. నెక్స్ట్ లైన్ మ్యాన్ ఫోన్ చేసి అక్కడ ఉన్న లైన్ తప్పించమని చెప్పాలి. అప్పుడేమో ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఫ్లో అవుతుందా మనం వాటర్తో మనం ఆడుకోవచ్చు. కానీ ఓకే, మీ స్కూల్లో ఫైర్ అయింది, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఫైర్ అయినప్పుడు మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద వస్తారా, లిఫ్ట్లో వస్తారా? లిఫ్ట్లో రావచ్చుగా. లిఫ్ట్ వస్తే త్వరగా వస్తారుగా, లిఫ్ట్ వస్తే త్వరగా వస్తారుగా. ఓకే, ఆ స్మోక్ పీల్చి స్మోక్ కోల్పోయిన వ్యక్తుల్ని ఎలా రెస్క్యూ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా? మీ ప్రాజెక్ట్ మీకు వస్తానే చేపిస్తాం. రెస్క్యూ మెథడ్స్ చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్రమాదం జరిగితే రిస్క్ ఎలా చేయాలి, మనిషిని ఎలా తీసుకురావాలి అనేది చూపిస్తారు. అందరూ జాగ్రత్తగా చూడండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. విన్నారా? ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఈ అబ్బాయి స్టెప్ కోల్పోయాడు. సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ, ఫిఫ్త్ ఫ్లోర్ కానీ, 10th ఫ్లోర్ కానీ. ఈ అబ్బాయి వెయిట్ 100 kgs ఉండొచ్చు, 50 kgs ఉండొచ్చు. ఎట్లయినా తీసుకురావాలి. ఏంటంటే మనం సేవ చేయాలి పేషెంట్. అవునా? అది స్మోక్ అంతా ఉండిపోయింది, ఫైర్ అవుతుంది. మనం రావడానికి స్కోప్ లేదు. లేనప్పుడు బయట పక్క ల్యాడర్ వేస్తాం. ల్యాడర్ మీద నుంచి 50 kgs అయినా తీసుకురావాలి, 100 kgs అయినా తీసుకురావాలి. ఓకే, సింపుల్గా అలా తీసుకురావాలో చూపిస్తాం. ఓకేనా? మీరు నవ్వద్దు, ఇవన్నీ మీరు చిన్నప్పుడు ఆడుకునే ఆటలే. ఓకేనా? మనిషి స్ట్రోక్ కోల్పోయాడు, మనిషిని తీసుకువచ్చే మార్గం ఇది. దీన్ని ఫైర్మ్యాన్ లిఫ్ట్ అంటారు. ఓకేనా? నవమాకండి. మనిషి స్ట్రోక్ కోల్పోయాడు, ఆ మనిషిని ఇలా భుజం మీద తీసుకుని ఫైర్మ్యాన్ లిఫ్ట్ చేయడం ఇది. Down your head first. అలానే చూడండి. Close your eyes. ఓకేనా? ఈ మెథడ్స్లో తీసుకొస్తారు. नहीं कच्चा माहौल था तो यार करो ना वाला Say bye. ఏం చేసినప్పుడు ఆ మనిషిని స్ట్రోక్ కోల్పోయిన మనిషిని తీసుకొచ్చారా?
మణి ఓకే ఈ అబ్బాయికి పొట్ట భాగం కాలిపోయింది, బర్న్ అయింది. ఓకేనా? బర్న్ అయినప్పుడు అలా పెట్టి అలా తీసుకొస్తూ బాగుంటుందా? మొత్తం ఇంకా ఇంజూరీ అవుతుందిగా బాగా. దీన్ని పికే బ్యాక్ అంటారు. ఎదర మనిషిని కొట్టగాలింది ఇక్కడ, ఈ రకంగా తీసుకురావచ్చు. అట్లా తిప్పుకోండి. పికే బ్యాక్ రివర్స్. ఇది వీటి భాగం కాలింది, బర్న్ అయింది. ఓకేనా? దీని బర్న్ అయింది. దీని బర్న్ అయినప్పుడు అలా తీసుకురావడం చూపిస్తాం. ఇందాక ఎదర పక్క కాలింది, ఇప్పుడు ఎంత పక్క కాలింది. ఇది మనం చిన్నపిల్లలప్పుడు ఆడుకున్న ఆటలు ఇవి. ఓకే, ఇది పికే బ్యాక్ రివర్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇది దేనికి ఉపయోగపడదు, దేనికి చేస్తా తెలియని చెప్పాలి. ఎన్నాగడదే? ఓకే, ఒక మనిషికి 2 కాళ్ళు ఇబ్బంది అయింది, 2 కాళ్ళు బ్రేక్ అయ్యి, 2 కాళ్ళు బ్రేక్ అయ్యి అసలు నడవలేని జీవం ఉన్నది. ఈ రకంగా తీసుకురావచ్చు. అబ్బాయినా 2 కాళ్ళు డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈపి భాగం పొట్ట భాగం రెండు అయింది. ఎలా తీసుకురావాలి? రెండు కాళ్ళు డ్యామేజ్ అయింది, పట్టభాగం డ్యామేజ్ అయింది. ఆ రకంగా తీసుకురావాల్సింది. ఏదైనా జరిగినప్పుడు ఇలా చేయొచ్చు. మీరు నేర్చుకోవాల్సింది ఇవి. ఫినాన్స్ రూపాయలు మన దగ్గర స్ట్రెచ్చర్ లేదు, ఓకేనా? బ్లాంకెట్ లేదు, ఓకేనా? ఎలా తీసుకురావాలో చూపిస్తాం. చూడండి మామూలు ఎలా చేస్తున్నాడు. మన దగ్గర ఏ వస్తువు లేకపోయినా మన మనిషిని సేవ చేయొచ్చు, బయటకు తీసుకురావచ్చు. మన ఒంటి మీద పక్కలతోనే తీసుకురావచ్చు. Hey boys. అర్థమైందా? మన ఒంటి మీద పక్కలతో బయటకు తీసుకురావచ్చు. సైలెంట్ ప్లీజ్. Right. ఓకే, ఈ క్లాసు మీకోసమే, మీటింగ్ జరిగితే చేయడం కోసం, మీకోసమే. ప్రెగ్నెంట్ లేడీస్ కుక్కర్ పోయినప్పుడు ఎలా తీసుకురావాలి? మీరు చెప్పినట్లు ఇప్పుడు దేంట్లో తీసుకురావచ్చా? తీసుకురావాలి కదా? ఈ రకంగా తీసుకురావాలి. ఇదంతా తీసుకురావాలి. వాడు చెయ్యం అలాగే కార్తీక్ చేయాలా అదే అడివి దీన్ని క్రాడల్ మెథడ్ అంటారు. దీన్ని క్రాడల్ మెథడ్ అంటారు. ఇందాక చేసి చూసారా? ఇది పికే బ్యాక్ రివర్స్. ఆ రెండు ప్రెగ్నెన్సీ అయిన గర్ల్స్ చేయకూడదు, రావాలి. ఏమీ లేదు, రండి.
వదిలేదు. ఇప్పుడు ఈ బాబా పేషెంట్ కారు డ్యామేజ్ అయ్యింది. దీన్ని ఫ్రెండ్షిప్ మెథడ్ అంట. ఈ బాబా కారు డ్యామేజ్ అయ్యింది. ఈ బాబా తీసుకురావాలి, నడవలేని పరిస్థితిలో ఉంది. ఈ నువ్వేం కొడుకు నువ్వు అట్లా అర్థమైనా? ఈ బాబుకి కాలు డ్యామేజ్ అయ్యింది, ఆ రకంగా తీసుకురావచ్చు. దీన్ని ఫ్రెండ్షిప్ మెథడ్ అంటారు. ఓకే, అంటే ఏం లేదమ్మా, ఆడవాళ్ళు అన్ని ఉంటారండి. మీరు ఎక్కడ పోతారు? ఈ బాబుకి 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యింది, నడవలేని స్థితిలో ఉంది. ఈ రకంగా తీసుకురావచ్చు. ఈ బాబుకి కాలు 2 కాళ్ళు డ్యామేజ్ అయింది. ఓకే, నేను అర్థమైందా? ఏదైనా డ్యామేజ్ అయితే ఎలా చేయాలనేది అర్థమైంది. చేయగలరా మళ్ళీ? తెలిసిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? వారంటీ